క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు. 3వ సందేశము. దేవుడు సౌలును నడిపించుట. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 1-27, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, రోమా 11వ అధ్యాయం 7వ వచనం. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. ఇశ్రాయేలీయులను దృష్టించి వారిని విడిపించుటకు సౌలును అభిషేకించిన తండ్రి మిమ్ములను కూడా లోకము నుండి విడిపించి మేఘమునకు ఆకర్షించుకొనును గాక. ఆమేన్. రాకడ ఆసక్తితో కూడి వచ్చిన పిల్లలారా, పై వచనంలో ఇశ్రాయేలీయులకు నూతన కాలము ఆరంభమగుచున్నది, నూతన జీవము ఆరంభం కానున్నది. ఇశ్రాయేలీయులు రాజును కోరుటను బట్టి దేవుడు వారికి రాజునిచ్చెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో చివరి గోత్రము బెన్యామీను గోత్రము. ఇందులో కీషు యొక్క కుటుంబంలో సౌలు ఉండెను. కీషు గొప్ప ధనికుడు, సౌలు యవనవంతుడు, సౌందర్యం గలవాడు. వీరికి నౌకర్లు, గార్ధబములు ఉన్నవి. ఇది కుటుంబ చరిత్ర ఉన్న మొదటి కథ. వీరికి కలిగి ఉన్న గార్ధబములు తప్పిపోయినవి, వారి పొరపాటును బట్టి అవి తప్పిపోయినవి. పశువులు తప్పిపోయినచో యజమానులకు విచారము గనుక కీషు సౌలును తన సేవకుని వాటిని వెదుకటకు పంపెను. వారి గార్ధబములు బయటికి వెళ్ళినవి గనుక నౌకరు మరియు కుమారుడు వాటిని వెదకుటకు బయలు వెళ్ళిరి. ఇది రెండవ కథ. ఎఫ్రాయిము మన్యము, షాలీషా దేశము, షయాలీము దేశము, బెన్యామీను దేశము, సూపు దేశము వెదకిరి గాని గార్ధబములు ఈ ప్రాంతములలో కనబడనందున వెదుకట చాలించిరి. ఇది మూడవ కథ. నౌకరు ప్రదర్శకుని గూర్చి సౌలునకు చెప్పెను. సౌలు అందుకు అంగీకరించి కానుకను గూర్చి ఆలోచించి తమ దగ్గరనున్న పావుతులం వెండిని ప్రదర్శకునికి ఇచ్చుటకు సిద్ధపడిరి. ఆ తరువాత వారు సూపు దేశంలో ఒక ఊరిలోనున్న ప్రదర్శకుని దగ్గరకు వెలుటకు నిశ్చయించిరి. ఇది 4వ కథ. అచ్చట నీళ్లకు వచ్చిన కన్యకల వలన ఆ దినము బలి అర్పించు దినమనియు ప్రదర్శకుడైన సమూయేలు ఉన్నత స్థలమునకు పోచున్నాడనియు తెలుసుకుని వారును వెళ్ళుచుండగా సమూయేలు వారికి ఎదురయ్యెను. సౌలును గూర్చి నిన్నటి దినమే ప్రభువు ప్రవక్తకు బయలుపరిచి ఉండెను. సౌలు ప్రదర్శకుడెక్కడా అని ఆయననే అడుగగా తానే ప్రదర్శకుడనని గార్ధబముల సంగతి చెప్పి ఈ దినము ఆగుమని ప్రదర్శకుడైన సమూయేలు వారితో చెప్పెను. ఇది 5వ కథ. వివరము. సౌలు పేరు చరిత్రలో మొదట వ్రాసిన వాడు సమూయేలే. సౌలు కుటుంబంలో ఏమీయూ చెడు లేదు. ప్రపంచంలోని ప్రతి కుటుంబం యొక్క చరిత్ర బాగుండవలను. కుటుంబములలో ఐక్యత లేకుండటయే యుద్ధములు వచ్చుటకు కారణము. కుటుంబములు బాగున్న ఎడల దేశ చరిత్ర బాగుండును. గార్ధబములు వృత్తికి సంబంధించినవి, అవి భారములు మోయు పనులు చేయును. దేవుడు ఇప్పుడు సౌలును సింహాసనం దగ్గరకు నడిపించుచున్నాడు, అనగా ఇశ్రాయేలు రాజ్యభారమును మోయుటకు సిద్ధపరచుచున్నాడు. దేవుని నడిపింపు వీరిలో ఎవరికీ తెలియదు, ఒక్క ప్రదర్శకునికి మాత్రమే తెలియను. దేవుని చిత్తమును బట్టి జరుగుచున్న సౌలు నడిపింపు చాలా చక్కనిది. ఈ నడిపింపు పైకి నరులకు కనబడదు గాని చివరకు తెలియను. సౌలులోనున్న మంచి గుణం ఏదనగా తండ్రి చెప్పగా వెళ్ళినాడు గనక విధేయుడు, సౌందర్యం గలవాడు. ఇది బయటి కథ అనగా బహిరంగంలోనిది. అయితే లోని కథ అనగా అంతరంగంలోని విధేయత. ఇది బయటకు కనబడుట లేదు. సౌలులో విధేయత, ఎత్తు, సొగసు ఈ మూడును ఉండెను. పిల్లలు ఇంటిలో విధేయత మొదట నేర్చుకుని ఏ పని చెప్పినా చేయవలెను. పిల్లలకు మంచి లక్షణములు నేర్పువారు తల్లిదండ్రులే. సౌలు మరియు అతని నౌకరుకు గాడిదలు కనబడలేదు, ఎందుకనగా ముందు వీరికి సమూయేలు కనబడవలెను. ఇది దేవుని నడిపింపు. వారు 5 దేశములు తిరిగిరి కాని కనబడలేదు. దీని అర్థమేమనగా మనిషి యొక్క సొంత క్రియలు నిష్ప్రయోజనము. దేవుని సహాయం లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. గార్ధబములను వెదుకుట మిక్కిలి చిన్న పని అయినను దేవుని సహాయం లేకపోతే మనిషి ప్రయత్నములు నిష్ఫలమని మొదటగా సౌలు పాఠంలో నేర్చుకొంచున్నాము. తప్పిపోయిన గార్ధబములను వెదకుట గొప్ప పనియే అయినను దేవుని సహాయం లేకపోయిన ఎడల ఆ ప్రయాస అంతయు వృధా అయిపోవును. దేవుడు మనకు గొర్రెల మంద, గాడిదల మంద, గుర్రముల మంద, ఆవుల మంద ఏ మందనిచ్చినను వాటిని పోగొట్టుకొనకూడదు. ఆత్మ సంబంధముగా ఇచ్చినవి కూడా పోగొట్టుకొనకూడదు. పోగొట్టుకునే ఎడల వాటిని తిరిగి సంపాదించుకొనుట చాలా కష్టము, దొరకవు. కనుక జాగ్రత్తగా ఉండవలెను. మరుపు మరియు అజాగ్రత్తల వలన మనకు దేవుడిచ్చినవి పోగొట్టుకొందుము.
సౌలునకు దేశ సంచారంలో 2 మాటలు వినబడెను. ఒకటి, తండ్రి విచారిస్తున్నాడు అన్న మాటలు. 2, దైవజనుని గురించిన మాటలు. సౌలు దైవజనుని గురించి మంచి మాటలు వినెను. ప్రదర్శకుడు అనగా దివ్య దృష్టితో చూచువాడు. ప్రదర్శకుడు ఉన్నాడు గనుక దేశమునకు క్షేమము. ఆయన దైవజనుడు గనక ఆయన చెప్పునది జరుగును. ప్రదర్శకుడు మనము ఏ మార్గమున వెళ్ళిన ఎడల పోగొట్టుకున్నది దొరుకునో ఆ మార్గమును చూపించును. అట్లే ఆత్మ సంబంధంగా కూడా మార్గము చూపించుట దైవజనుని పని అయి ఉన్నది. తరువాత కన్యకలు చెప్పిన చల్లని మాటలు గలవు. ఆయన మీ ఎదుట ఉన్నాడు, త్వరగా కలుసుకొనుడి. ఈ దినమే వచ్చినాడు. అతడు బలిని ఆశీర్వదించితేనే కాని ప్రజలు భోజనము చేయరు. ఇది ఇశ్రాయేలీయులలో గొప్ప అలవాటు. కన్యకలను కనుగొనిన తరువాత వారు ప్రవక్తను కనుగొను పని మాత్రమే గలదు కనుక త్వరగా వెళ్ళుడని చెప్పిరి. కన్యకుల వరస అనగా వధువు సంఘము. వాక్యము వలన మనము శుద్ధి అయిన ఎడల కన్యకల వరసలోనికి వచ్చేదము. ఆయన మీ ఎదుటే ఉన్నాడు, త్వరగా వెళ్ళుడి. ఇది కన్యకల స్వరమై ఉన్నది. ఇప్పుడు తయారయ్యే పెండ్లి కుమార్తె చెప్పవలసిన మాటలు ఏవనగా, సౌలునకును అతని సేవకునికిని కన్యకలు చెప్పిన 4 మాటలే నేటి కన్యకలను అనగా రాకడకు సిద్ధపడిన వారును చెప్పవలెను. అదేదనగా, పరలోకంలో 7 ఏండ్లు విందు జరుగును. ప్రవక్తను కనుగొన్నట్లు ప్రభువును మీరు కనుగొనవలెను. సౌలుకు తప్పిపోయిన గాడిదలు దొరికినట్లు ఈ లోకంలో తప్పిపోయినవి అక్కడ మీరు కనుగొందురని చెప్పవలెను. పెండ్లి కుమార్తెగా సిద్ధపడు కన్యకలు ప్రభువును ఇక్కడే కనుగొనవలెను. భూలోకంలో ఆజ్ఞాతి క్రమం వలన ఏది పోగొట్టుకున్నామో అవన్నీ ప్రభువు పరలోకంలో దాచియుంచును. అవి అక్కడ దొరుకును. క్రొత్తవి కూడా దొరుకును. ప్రవక్తను కనుగొనుటకు ఉన్నత స్థలమునకు పోవలెను. అలాగే మనమును తక్కువ స్థలం నుండి ఉన్నత స్థలమునకు వెళ్ళవలెను, అనగా దైవ సన్నిధికి వెళ్ళవలెను. సౌలును అతని సేవకుడు ప్రదర్శకుని కనుగొనినట్లు మనమును ఈ లోకంలోనే ప్రభువును కనుగొనవలెను. స్త్రీల మాటలు బాగుగా ఉన్నవి. వారు కన్యకలు నీళ్లు తోడుకొనుటకు వచ్చిరి. సౌలు యొక్క నౌకరు నయమాను గృహమునందున్న సేవకుని వంటివాడే. వీరు యాజకులకు సలహాలిచ్చి హెచ్చరించేవారు. ప్రభువు దైవజనునితో చెప్పిన మాటలు, రేపు ఒకరిని నీ యొద్దకు రప్పించెదను. ఒక ప్రక్కనున్న కథ గాడిదలు, మరి ఒక ప్రక్కనున్న కథ కన్యకలు మాటలాడుట, ఇంకొక ప్రక్కనున్న కథ దేవుడు వారిని నడిపించుట. ఇన్ని కోణాలు ఈ కథలో కనబడుచుంది. ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించుటకు దేవుడు సౌలును నడిపించెను గాని అతనిని పిలువలేదు. సమూయేలు దేవునితో కలిసిపోయెను. చిన్ననాటి నుండి సమర్పణ అయిపోయినాడు గనక దేవునితో కలిసిపోయెను. సౌలుకు సర్కీటులో అనగా ప్రయాణములో గార్ధబములు దొరికెను. సౌలు సమూయేలునకు దొరికెను. ప్రవక్త అయిన సమూయేలు సౌలునకు దొరికెను. ప్రభువు లోకంలో నుండి పెండ్లి కుమార్తె సంఘంలో నుండుటకై ఎవరు దొరుకునా అని వెదకుచున్నాడు. ఎందరు దొరుకుదురా అని చూచుచున్నారు. ప్రభువునకు దొరుకు వారిలో మనమును చేరియుందుముగాక. ఆమేన్. మరణాత.